నవంబర్ 1 నుండి యూపీఐలో 3 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఎస్, చేంజెస్ అనేవి యూపీఐలో వచ్చాయి. అంటే హోల్ యూపీఐలో కాదు, ఈ యూపీఐలో స్పెషల్గా ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ పేరు యూపీఐ లైట్. ప్రతి ఒక్క యూపీఐ యాప్లో ఈ యూపీఐ లైట్ ఫీచర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్లో నవంబర్ 1 నుండి 3 చేంజెస్ వచ్చాయన్నమాట. ఆ చేంజెస్నే ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ చెప్తా. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, యూపీఐ ఉంది కదా, మళ్ళీ యూపీఐలోనే స్పెషల్గా యూపీఐ లైట్ ఎందుకు అని చెప్పి కదా. ఇప్పుడు యూపీఐకి అదేవిధంగా యూపీఐ లైట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తా. ముందుగా యూపీఐ మనందరికీ తెలుసు. మనం ఏం చేస్తూ ఉంటాం, షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి స్కాన్ చేస్తాం. స్కాన్ చేయగానే అమౌంట్ని ఎంటర్ చేసి పిన్ కొడితే మాత్రమే మన బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తుంది. పిన్ కొట్టకపోతే వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఇలాంటి చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా యూపీఐ పిన్ని కొట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, షాప్కి వెళ్ళారు, ముందు సిగరెట్ తీసుకున్నారు, యూపీఐ చేశారు. తర్వాత టీ తీసుకున్నారు, మళ్ళీ యూపీఐ చేశారు. తర్వాత ఫ్రెండ్ వచ్చాడు, చాక్లెట్ కావాలన్నాడు, చాక్లెట్ ఇప్పించారు, మళ్ళీ యూపీఐ చేశారు. మళ్ళీ ఎవడో వచ్చాడు, లేస్ కావాలన్నాడు, వాడు కూడా లేస్ ఇప్పించారు, మళ్ళీ యూపీఐ చేశారు. ఇలా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి ప్రతిసారి యూపీఐ పిన్ని కొట్టాల్సిందే. ఆబ్వియస్గా ఇది టైం టేకింగ్ ప్రాసెస్. కొందరికి మాత్రమే యూజ్ అవుతుంది ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని తగ్గించడానికి ఆర్బీఐ 2022లో యూపీఐ లైట్ని తీసుకొచ్చింది. ఈ యూపీఐ లైట్లో ఏంటంటే మనం ప్రతిసారి యూపీఐ పిన్ని కొట్టాల్సిన అవసరం లేదు. వ్యాలెట్ ఉంటుంది, ఇక్కడేమో బ్యాంక్ అకౌంట్ ఉంది. యూపీఐకి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది. అలాగే యూపీఐ లైట్కి ఒక వ్యాలెట్ అనేది లింక్ అయి ఉంటుంది. ఈ వ్యాలెట్లో మనం ముందుగానే డబ్బులు వేసుకోవాలి. 500, 1000 ముందుగానే పెట్టుకుంటే యూపీఐ పిన్ కొట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. వ్యాలెట్లో డబ్బు 0 అయ్యేంత వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ కావాలంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఎటువంటి యూపీఐ పిన్ కొట్టాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. 50,000 పంపేస్తా, 10,000 పంపేస్తా అంటే అవ్వదు. చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ మాత్రమే. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, చెప్తా. ఇప్పుడు ముందుగా చేంజెస్, అసలు ఏం చేంజెస్ వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్, ఇంతకు ముందు నవంబర్ 1 కంటే ముందు మ్యాక్స్ వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి 2000 చెప్పాను కదా. ఒక వ్యాలెట్ ఉంటుంది, వ్యాలెట్లో మనమైతే డబ్బుని యాడ్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ నుంచి వ్యాలెట్లోకి డబ్బుని యాడ్ చేసుకోవాలి. ఈ డబ్బుని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది 0 అయ్యేంత వరకు మనమైతే పేమెంట్స్ చేసుకోవచ్చు, ఎటువంటి యూపీఐ పిన్ను అక్కర్లేకుండా అని చెప్పా. సో ఈ మ్యాక్స్ వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసి ఇంతకు ముందు 2000. సో 2000 మాత్రమే మనం యాడ్ చేసుకునే వాళ్ళం. దీన్ని 5000కి పెంచారు. ఎప్పటి నుంచి? నవంబర్ 1 నుండి ఈ మ్యాక్స్ వ్యాలెట్ బ్యాలెన్స్ని 5000కి పెంచారు. సో ఇప్పుడు మీరు కనుక యాడ్ చేసుకుందాం అనుకున్నట్లయితే 5000 వరకు అమౌంట్ని వ్యాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో అందుకనే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లో చేయడానికి అవ్వదు. సో నవంబర్ 1 కంటే ముందు 2000 అని చెప్పాను కదా. ఇంతకు ముందు ఈ 2000 అన్నది కంప్లీట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2000 యాడ్ చేశారు, వాడేశారు, 2000 0 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డబ్బుని యాడ్ చేయాలంటే మనం మాన్యువల్గా బ్యాంక్ అకౌంట్ నుంచి యాడ్ చేసుకోవాల్సి వచ్చేది. యూపీఐ యాప్ ఓపెన్ చేసి మాన్యువల్గా మనమే ఇంకొకసారి 2000 లేకపోతే 1000 మీ ఇష్టం యాడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ నవంబర్ 1 నుండి అలా కాదు, ఆటో టాప్అప్ ఫెసిలిటీని ఇచ్చారు. ఆటో టాప్అప్ ఫీచర్ని తెచ్చారన్నమాట. సో ప్రెజెంట్ మ్యాక్స్ వచ్చేసి 5000 కదా. పొరపాటున ఈ 5000 ఖాళీ అయిందనుకోండి, ఆటోమేటిక్గా డబ్బు అన్నది మీ బ్యాంక్ అకౌంట్ నుండి యాడ్ అవుతుంది. ఎంత యాడ్ అవ్వాలో మీరే చూస్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ వచ్చేసి 2000ని మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో వ్యాలెట్లో డబ్బు అన్నది 200 కంటే తక్కువైంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 150 అయిపోయింది, మీరు యూజ్ చేస్తారు, ఒక 500 ఫోన్పే చేశారు. సో వ్యాలెట్లో డబ్బు 150కి తగ్గిపోయింది. ఇలా 200 కంటే ₹1 తగ్గినా కూడా ఆటోమేటిక్గా ఈ 2000 మీ బ్యాంక్ అకౌంట్ నుండి యాడ్ అయిపోతుంది అనమాట. ఆటో టాప్అప్ మీరు ఎనేబుల్ చేసుకుంటే మాత్రమే అవుతుంది, లేకపోతే అవ్వదనమాట. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇది మ్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200ని చూస్ చేసుకున్నా. మ్యాక్స్ టు మ్యాక్స్ 2000 కదా, నేను ఆటో టాప్అప్ కింద 200ని చూస్ చేసుకున్నా. సో వ్యాలెట్లో బ్యాలెన్సు పొరపాటున 200 తగ్గింది. అంటే 150 ఉంది ప్రెసెంట్ ఫోన్పే ట్రాన్సాక్షన్ చేయడం వలన. సో 200కి తగ్గింది కాబట్టి నేను 200ని చూస్ చేసుకున్నాను కాబట్టి
200 ఆటోమేటిక్గా దీనికి యాడ్ అయిపోతుంది అనమాట, వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ నుంచి. సో 350 బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. మీకు డౌట్ వచ్చే ఉంటుంది, సరే బాగానే చెప్పారు, మేము ఒకేసారి సింగిల్ ట్రాన్సాక్షన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత పంపగలం పిన్ కొట్టకుండా? పిన్ కొట్టకపోతే సేఫ్టీ కాదు కదా. మ్యాక్స్ వచ్చేసి ఎంత పంపగలం? ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 500. సింగిల్ ట్రాన్సాక్షన్లో మ్యాక్స్ టు మ్యాక్స్ అమౌంట్ వచ్చేసి 500. దీన్ని నవంబర్ 1 నుండి 1000కి పెంచారు. అర్థమైందా అండి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను షాప్కి వెళ్ళా, 1000 కట్టాలి. సో ఎటువంటి పిన్ను లేకుండా 1000 నేనైతే పంపుకోవచ్చు. ఇదన్నమాట రూల్. ఇవి 3 చేంజెస్. అర్థమైందా అండి? ఒకవేళ అస్తమాటు నేను ట్రాన్సాక్షన్లు చేస్తూనే ఉంటాను, రోజుకి చిన్న ట్రాన్సాక్షన్లు చాలా చేస్తూ ఉంటాను అనుకున్నట్లయితే, పిన్ కొట్టను ఇదంతా వద్దు అనుకున్నట్లయితే యూపీఐ లైట్. లేదండి సేఫ్టీ ముఖ్యం అనుకున్నట్లయితే యూపీఐ. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అదేవిధంగా మెయిన్ థింగ్ అండి, ఇప్పుడు మంచిగా సంపాదిస్తూ ఉన్నాం, కుటుంబ పెద్దకి ఏదైనా జరిగితే, అతను చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అప్పులు చేసి ఉంటాడు, హోమ్ లోన్, కార్ లోన్, అది ఇది అని చెప్పి ఒక 80 లక్షల వరకు అప్పు చేసి ఉంటాడు. అప్పు ఎవరు కడతారు? హోమ్ లోన్ తీసుకున్నాడు, ఈఎంఐస్ కట్టడం మానేస్తారు ఫ్యామిలీ వాళ్ళు డబ్బులు లేక. అప్పుడు బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. అందుకనే ప్రతి ఒక్కరూ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కుటుంబ పెద్ద 2 కోట్ల టర్మ్ ప్లాన్ని తీసుకున్నాడు అనుకుందాం. తీసుకున్న తర్వాత చనిపోతే బీమా సంస్థ ఆ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది. సో ఈ 2 కోట్ల రూపాయల్లో వాళ్ళు ముందుగా అప్పులు తీరుస్తారు 80 లక్షలు పెట్టి, మిగతా 1.2 CRని వాళ్ళైతే ఉంచుకుంటారు. సో ఆర్థికంగా ఆ కుటుంబం ఇబ్బంది పడదు. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఎలా తీసుకోవాలి? అసలు ఏ కంపెనీ బాగుంది? ప్రజెంట్ చాలా కంపెనీస్ బాగున్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వచ్చేసి మ్యాక్స్ లైఫ్. కింద లింక్ ఇచ్చా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. సో ₹1,00,00,000 ప్లాన్ చూసుకున్నట్లయితే ₹592 మంత్కి. అదేవిధంగా 2 CR ప్లాన్స్ కూడా ఉంటాయి అన్నమాట, మీ ఇష్టం. 2 CR కావాలంటే 2 CR, 1 CR కావాలంటే 1 CR ప్లాన్ని మీరైతే తీసుకోవచ్చు. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా పాలసీని ఇక్కడ నుంచే తీసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65%, విచ్ ఈస్ వెరీ హై. ఎప్పుడైనా సరే 98, 99 ఆ విధంగా ఉండాలి. సో ప్రతి ఇయర్ ఈ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పెరుగుతూ ఉంది, చూస్తున్నారా? పెరుగుతుంది. అండ్ దాంతోపాటు సాల్వెన్సీ రేషియో, ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియో చూసుకున్నట్లయితే 190%. సో చాలా అంటే చాలా బాగుంది. సెటిల్మెంట్ కూడా 1 డేలో చేయడానికి ట్రై చేస్తారన్నమాట. వీళ్ళు సెటిల్మెంట్ని 1 డేలో చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ రెన్యువల్, ప్రతి సంవత్సరం మనమైతే పాలసీని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. ఆ రేట్ చూసుకున్నా కూడా 90% కంటే ఎక్కువ ఉంది. అండ్ పొరపాటున ఈ పాలసీ మీకు నచ్చలేదనుకోండి, రిఫండ్ కూడా ఇస్తారు 30 డేస్లో. ఖాతా ఓపెన్ చేసిన 30 డేస్లో డబ్బు అనేది వెనక్కి అయితే ఇస్తారనమాట. అదేవిధంగా 1 కోటి కంటే ఎక్కువ మంది ఈ పాలసీని ఆల్రెడీ తీసుకున్నారు. సో ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా లింక్ ఇచ్చా, మీరైతే క్లిక్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఈ పాలసీ తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్, సో మనం సంవత్సరానికి 50,000 కంటే ఎక్కువ డబ్బుని ట్యాక్స్ బెనిఫిట్గా మనమైతే పొందవచ్చు అనమాట. అదేవిధంగా మెయిన్ థింగ్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెసెస్. సో 64 కంటే ఎక్కువ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ని మనమైతే యాడ్ చేసుకోవచ్చు ఈ పాలసీ తీసుకున్న తర్వాత. అదేవిధంగా క్లెయిమ్కి అప్లై చేయగానే 2 lakhs వరకు ఇన్స్టెంట్గా డబ్బు మనకైతే ఇస్తారు. అర్థమైందా? ఇన్ని బెనిఫిట్స్ ఈ పాలసీలో ఉన్నాయి. సో మీరు కనుక ఈ పాలసీని తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసి వెంటనే ఈ పాలసీని మీరైతే తీసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో వీడియోని ఎండ్ చేసే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మూవీ టికెట్ ప్రైస్లోనే ఫ్రీడమ్ యాప్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఎస్, మినిమం 399కే మనకి సబ్స్క్రిప్షన్ వస్తుంది, మంత్లీ సబ్స్క్రిప్షన్. మీరు కావాలంటే నెక్స్ట్ మంత్ వద్దనుకోండి, క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఎలా వర్క్ అవుతుంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫ్రీడమ్ యాప్ అని చెప్పి సెర్చ్ చేసాం, మీరు కావాలంటే ఇలా వెళ్ళొచ్చు, లేదా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఫ్రీడమ్ యాప్ లింక్ ఇచ్చా, మీరు డైరెక్ట్గా ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫినాన్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, కేటగిరీ ఇదిగోండి, ఇన్ని ఉంటాయి. అర్థమైందండి? పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు మీరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ నేర్చుకుందాం అనుకుంటున్నారు కాబట్టి ఫినాన్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ అన్ని కోర్సులు ఇన్ని భాషల్లో, 6 భాషల్లో ఇన్ని కోర్సులు అండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, క్రెడిట్ కార్డు, IPO, టర్మ్ ఇన్సూరెన్స్, హోమ్ లోను, ఇలా ఎన్నో ఉంటాయి కోర్సులు.
ఈ అన్ని కోర్సులకి మీకైతే యాక్సెస్ అన్నది కేవలం 399. ఎస్, మంత్కి 399. ఇదిగోండి, క్యాన్సిల్ ఎనీ టైం. అర్థమైందా అండి? సో 399 కట్టి మీరు ఈ కోర్సుల్ని తీసుకొచ్చనమాట. ఏది? ఓన్లీ ఫైనాన్స్ కోర్సులు. మీకు నెక్స్ట్ మంత్ వద్దనుకున్నట్లయితే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఫైనాన్సే కాదండి, ఈ నెలలో నేను బిజినెస్, ఫార్మింగ్ అన్నీ A to Z ఎన్ని కేటగిరీస్ ఉంటే అన్నీ నేర్చుకుంటా అనుకున్నట్లయితే ఇది 1000 పర్ మంత్ అనమాట. 500 కంటే ఎక్కువ కోర్సులు మీకైతే వస్తాయి. అదేవిధంగా ఇంకో కేటగిరీ ఏమనుకుందాం, బ్యాక్ వెళ్తున్నా. ఇదిగోండి కేటగిరీస్. ఎగ్జాంపుల్గా ఫార్మింగ్. ఎవరైతే రైతన్న ఆల్రెడీ సక్సెస్ అయ్యారో ఆ రైతన్న మనకి నేర్పిస్తాడనమాట ఆ ఫార్మింగ్ ఎలా చేయాలో. 6 భాషల్లో కోర్సులు ఉన్నాయి. సో ఈ సబ్స్క్రిప్షన్ వచ్చేసి 399 పర్ మంత్. సో ఎన్నైతే కోర్సులు ఉన్నాయో అన్ని కోర్సులు మీరైతే చూడొచ్చు అనమాట. సో ఈ కోర్సులు నేర్పించేది కూడా ఫార్మర్సే. ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి A to Z నేర్పిస్తారనమాట. ఇది కూడా అంతే, 399 మాత్రమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫార్మింగే కాదండి, బిజినెస్, ఫినాన్సు అన్నీ, యానిమల్ హస్బెండరీ అన్నీ కావాలి అనుకున్నట్లయితే 999 అనమాట. ఇలా కాదండి, నాకు మంత్లీ సబ్స్క్రిప్షన్ వద్దు, నేను ఇయర్కి తీసుకుంటా, ఒకేసారి తీసేసుకుంటా, లేదా 3 ఇయర్స్కి తీసుకుంటా, హోల్ ఎన్ని కోర్సులు అయితే ఉన్నాయో అన్నీ నేను చూడాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే మీకు పెద్ద సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. ఇదిగోండి, 1 ఇయర్కి అన్ని కోర్సులు, అన్ని కేటగిరీస్ మీరైతే చూడొచ్చు అనమాట. అమౌంట్ వచ్చేసి 6000 పర్ ఇయర్. అదేవిధంగా 3 ఇయర్స్, మీరు 3 ఇయర్స్కి కావాలన్నా తీసుకోవచ్చు అనమాట, 10,000. అర్థమైందండి? ఒకవేళ మీకు కావాలి, నచ్చింది ప్లాన్ అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా లింక్ ఇచ్చే కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో డైరెక్ట్గా క్లిక్ చేసి మీరైతే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.